హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. ఈ వీడియో ఏంటి అంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అండి. సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ నా ఛానల్ చూసి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సపోర్ట్ చేస్తారు కదా. అలాగే నా ఛానల్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ అందరికీ రోజు చెప్తున్నాను, ఇవాళ కూడా చెప్తున్నాను అని అనుకోకండి ప్లీజ్. నా షార్ట్ వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేస్తున్నారు. అలాగే నా లాంగ్ వీడియోకి కూడా లైక్ షేర్ కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అప్పుడు నా లాంగ్ వీడియోస్ కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదా. ఇది మార్నింగ్ అండి. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ అందరి ఇంట్లో రొటీన్ ఇదే ఉంటుంది కదా. ఆ వేడి వేడి పాలు చాయ్ కాఫీ పడంది ఒక్క పని కూడా జరగదు. మా వారికి చాయ్ నాకు కాఫీ కలిపేశాను. సో ఆ పని అయిన తర్వాత తడిబట్ట పెట్టేస్తానమాట. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నా డైలీ రొటీన్ అయితే ప్రతిరోజు 4 చోట్ల ముగ్గు పెడతానండి. దేవుడి రూమ్లో ఒకటి, తర్వాత హాల్లో వినాయకుడు ఉంటారు అక్కడొకటి, తర్వాత మెయిన్ డోర్ ముందు ఒకటి పెడతాను, తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెడతాను. అలా ప్రతిరోజు 4 ప్లేసెస్లో ముగ్గు పెడతానండి. మా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది. సో కాఫీ చాయ్ తాగుతూ దేవుడి పాటలు వింటూ ఉంటామన్నమాట. దేవుడి పాటలు విన్నాక ఇంకా ఒక్కొక్కసారి ముందే తడిబట్టు పెడతాను, లేదంటే దేవుడి పాటలు విన్నాక తడిబట్టు పెట్టి ముగ్గు పెట్టడం అట్లా ఉంటుందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి ప్రతిరోజు మార్నింగ్ దేవుడి పాటలు వింటూ ఉంటే. ఆ తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసేలోపు మా వారు దీపారాధన చేసేసుకుంటారు. ఎవ్రీడే మా వారు దీపారాధన చేసుకుంటారంటే నేను దండం పెట్టుకుంటాను. లంచ్ బాక్స్ ఇచ్చేసాను, తను వెళ్ళిపోయారు. ఇంకేది ఆఫ్టర్నూన్ అండి, లంచ్ అయిపోయాక అనమాట. సో ఏంటి హాయ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? రెడీ అయ్యానండి, స్కూల్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ప్రతిరోజు వ్యాన్లో వస్తారు, లేదంటే మా వారు కానీ నాన్న కానీ తీసుకొస్తారు. ఇవాళ నేనే వెళ్తున్నాను. టైం అయితే 3:05 అయిందండి. యాక్చువల్గా ఏంటంటే 5 o'clock దాకా ఉంటుంది రెగ్యులర్గా. ఇప్పుడు ఇంకా హాఫ్ డేస్ అని ఇవ్వకుండా 3:30 వరకు పెట్టారనమాట. సో స్టార్ట్ అయిపోయానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను వెళ్తున్నాను బయటికి. ఎందుకంటే నేను అప్పుడు వర్క్ చేసేటప్పుడు అయితే రెగ్యులర్గా బయటకు వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను చేసేది బిజినెస్ కాబట్టి ఇంటి దగ్గర నుంచి మానిటర్ చేస్తానన్నమాట. సో ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉండదు, ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళే ఛాన్సే ఉండదన్నమాట. మా హస్బెండ్తో వెళ్తాను, లేదంటే పిల్లలతో వెళ్తాను, ఫ్యామిలీ అట్లా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక్కదాన్ని వెళ్ళాను. సో డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నానండి. అయితే ఓలా బుక్ చేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమైందంటే, ఈ గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చాక చేతిలో అసలు చేంజ్ అన్నదే ఉండట్లేదండి. ప్రతిదీ ఫోన్పే అట్లా అయిపోయిందనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, అంత ఆటో ఎందుకు, మామూలుగా టికెట్లు ఆటోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. తీరా చూస్తే ఇంట్లో చేంజ్ లేదనమాట. 500 నోట్స్కి వాటికి ఎవరిస్తారండి, ఆటో వాళ్ళు చేంజ్ ఇవ్వరు కదా. ఇంకో ఓలా బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఎంత ఎండగా ఉందో చూడండి, ఎండలు అయితే మండిపోతున్నాయి. నాకైతే అనిపిస్తుందండి, అసలు ఆ పిల్లలు ఆ వ్యాన్లో పడి వస్తుంటే ఎంత టైం పడుతుందో. స్కూల్ బస్సుకి స్కూల్ వ్యాన్స్లో కూడా ఏసీ ఉంటే బాగుంటుంది కదా. పేరెంట్స్కి అలాగే అనిపిస్తుంది కదా, ఏంటో పిల్లలు వేడిలో వస్తున్నారు అట్లా అని. సో ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేస్తున్నానండి ఆటోలో. రిటర్న్ కూడా బుక్ చేసుకున్నాను. చాలా వేడిగా ఉందండి. అదే అనిపిస్తుంది, స్కూల్ బస్సులో ఏసీ అవి పెట్టించవచ్చు కదా, ఎన్ని ఫీజులు తీసుకుంటున్నారు, ఇది కూడా చేయొచ్చు కదా అనిపిస్తుంది. కొన్ని బస్సెస్లో ఉన్నట్టున్నాయండి, కొన్ని చోట్ల అయితే లేవు. ఇదిగో మా పిల్లల మొహం చూడండి ఎలా వాడిపోయిందో. అసలు ఎండలు మామూలుగా లేవు కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళైనా. సో ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దానికన్నా ముందు నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంది కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. బాయ్ బాయ్.